పోలీస్ హింస, లాకప్ డెత్తులు, నిర్బంధాలు ఇటువంటివన్నీ దాటుకొని చాలా దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు ఇంకా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదాలు వినిపిస్తూ ఉన్నాయి అని చెప్పి కాసింత సంబరపడే లోపే అసలు ఈ సిస్టమ్ ఏమీ మారలేదు. మళ్ళీ పోలీస్ లాకప్లలో మరణాలు సంభవించేంత వరకు, మళ్ళీ లాకప్ డెత్తులు జరిగేంత వరకు చాలా దూరం వెనక్కి వెళ్ళిపోతున్నాం అనే సంఘటనలు మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈరోజు అన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వాళ్ళు వేరే పత్రికలు రాస్తే వాళ్ళకు ఒప్పుకోరు, నిజాన్ని కూడా వాళ్ళు అంగీకరించరు. కాబట్టి వాళ్ళకి రాజ్యగురు అనబడే పత్రికలోనే హెడ్డింగ్, కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో లాకప్ మరణం. నంద్యాల జిల్లా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో దొమ్మరి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున లాకప్లో మరణించడం సంచలనం సృష్టిస్తూ ఉంది. దొమ్మరి వెంకట సుబ్బయ్య అట ఏదో ట్రాక్టర్ దొంగతనం కేసులో పోలీసులు ఏమో అరెస్ట్ చేశారట. అయితే లాకప్లో చనిపోయారు అని, అయితే ఆయన కట్టుకున్న పంచితోనే బాత్రూమ్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పోలీసులు ఆ విధంగా కట్టుకథలు చెబుతూ ఉన్నారు అని, వాళ్ళ కుటుంబానికి తెదేపా వైకాపా నాయకులు ఇద్దరు కలిసి పోలీసులతో పంచాయతీలు చేశారని, 15 లక్షలకు సెటిల్ చేశారు అని పత్రికల వార్త ప్రధానటువంటి సారాంశం. అంటే ఎంత సెటిల్ చేశారు, ఏం చేశారు పక్కన పెడితే లాకప్ డెత్ అనే దాదాపు అన్ని పత్రికలు రాసుకుంటూనే వచ్చాయి. ఎంత దారుణం! ఇంకా ఇప్పుడు పోలీసుల లాకప్ డెత్తుల గురించి కూడా మనం వినాల్సి వస్తుంది, మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక పక్క జర్నలిస్టులను, మరో పక్క పౌరులను వెంటాడి నిర్బంధం, ఈరోజు అదుపులోకి తీసుకుని 3 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు చూపించుకుంటూ అంతవరకు తీవ్రమైనటువంటి హింసకు పాల్పడుతున్నారు పోలీసులు అని చెప్పి ఎన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని కళ్ళ ముందు నిజాలు కనిపిస్తూ ఉన్నా, ఇప్పటికి చివరికి లాకప్ డెత్తుల వరకు కూడా ఇటువంటి పోలీసు కస్టడీలో చేసే హింస, ఈ లాకప్ డెత్తులు ఇదేదో రాజ్యాంగం మీద దాడో, డెమోక్రసీ మీద దాడో కాదు, మానవత్వం మీద మహాదాడి. ఇది మానవత్వానికి వీళ్ళు చేస్తున్న మహాద్రోహం. ఇటువంటి హింస ఏంటి? పోలీసుల నుంచి రక్షణ కోరుకునే జనం చివరికి ఇట్లాంటివన్నీ కొనసాగితే పోలీసుల హింస నుంచి రక్షణ కోరుకోవాల్సి ఉంటుందేమో. చిన్న పోస్టులు పెడితే అరెస్టులు చేసి హింసించడాలు, అరెస్ట్ అని తెలియకుండా కనుక ఎత్తుకొని వెళ్ళిపోవడాలు, ఒక మీమ్ను తట్టుకోలేక, ఒక పోస్టును తట్టుకోలేక వాటి మీద అరెస్టులు, హింస, ఎంతకాలం ఇటువంటివన్నీ అసలు ఎటు తీసుకెళ్తూ ఉన్నారు? అరే, సమాజం ఎదుగుతుంది అనుకుంటే ఇదేం దిగజారుడితనమో అర్థం కాదు. యథేచ్ఛగానే ఉల్లంఘనలకు పాల్పడుతుంటారు, యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. న్యాయస్థానాలేమో ఊరకే భీకరమైన మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఇప్పటివరకు ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకున్నది కూడా ఏమీ లేదు. మేము అంటూ ఉంటాం, మీరు వింటూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటే అని చెప్పి అన్నట్లే ఉంది పరిస్థితి వరుస పెట్టి. పైగా ఏదో ఒకటో రెండో సోషల్ మీడియాలో కొంత శాతం పోస్టులు తప్పులుగానో, కొందరు పదాలు తప్పుగానో మాట్లాడితే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు కూడా మొత్తం జనరలైజ్ చేసి పోలీసులకి ఏదో ఫుల్ పవర్స్ ఇచ్చే ప్రయత్నాలు చేయడం. ఇంకా అలా కోర్టుల నుంచి మద్దతు దొరికితే పోలీసులు ఇంకా రెచ్చిపోరు. అసలు మానవ హక్కుల వల్లంగానే ఇవన్నీ, నిర్బంధంలో దాడి, కస్టోడియల్ టార్చరు, ఈ విధంగా లాకప్ డెత్తులు, ఇవి మానవత్వం మీద మహాదాడి. ఇది మానవత్వానికి మహాపాపం ఇవి చేస్తున్నది. కానీ కొందరు అధికారంలో ఉన్నారు అంటే హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల కమిషన్లు, ఇంకేదో సంఘాలు ఎవరూ కనపడరు. అసలు ఎక్కడ మాయమైపోతారో తెలియదు. అసలు ఇటువంటి వాటి మీద నోరు తెరిచి మాట్లాడే ధైర్యం కూడా ఎవరూ చేయరు. అసలు పోలీసుల హింస పెరిగిపోవడం ఏంటి? పోలీసులు వాళ్ళ నిర్బంధకాండ పెరిగిపోవడం ఏంటి? వెంటాడి వేధించడం ఏంటి? ఏందో మరి ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు.